ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ నెల 27 నుంచి మన భారతదేశంలో వినాయక పండగ వస్తుంది. ఆ సందర్భంగా చాలామంది హిందూ బంధువులందరూ కూడా వినాయక విగ్రహాలు తయారు చేసే విషయంలో చాలామంది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ను వాడటం జరుగుతుంది. అటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. ఈ విగ్రహాలన్నీ చెరువుల్లో, నదుల్లో, వాటిలలో వేయటం వల్ల మంచినీరు తాగేవారికి, పశువులు తాగినా కానీ మొత్తం కాలుష్యమై క్యాన్సర్ లాంటి అనేక రోగాలు వస్తాయి. వాటి యొక్క రంగులు, వాటిపై పూసే రంగులు కూడా అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన రంగులు పూయాలి. మరి వినాయక విగ్రహాలు తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా మట్టితోటి తయారు చేసిన విగ్రహాలు అందరూ ఉపయోగించాలి. ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని మీకోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం, మన కోసమే ఇప్పుడు మన మంచినీరు తాగటానికి, మంచి ఆరోగ్యం కోసము మనమంతా కూడా ఒక కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి. దానికోసం ప్రభుత్వాలు కూడా మట్టి విగ్రహాలే వాడాలని సందేశం ఇస్తున్నాయి. అదేవిధంగా నా యొక్క ఆలోచన కూడా, మనందరి ఆలోచన కూడా అదే ఉంటే అందరం ఒక తాటిపై నిలబడ్డట్టయితే ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు, రాబోయే నవరాత్రి యొక్క వినాయక ఉత్సవాలు, వినాయక నిమజ్జనం అంతా విజయవంతంగా మనం జరుపుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హిందూ బంధువులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన భారతీయులందరం కూడా ఏకతాటిపై కుల మతాలకు అతీతంగా మనం చేసుకునే ఏదైతే పండుగ ఉందో ఆ పండుగ వినాయక చవితి పండుగ. అలాంటి ఒక ఉన్నతమైన పండుగ పర్వదినాన్ని మనము ఈ కెమికల్ రహితంగా వాడితే, కెమికల్ రహితమైన వినాయకుల్ని వాడితే మనము ఈ వాతావరణాన్ని కానీ ఈ మన ప్రకృతికి కానీ మనం సహాయపడిన వాళ్ళం అవుతాం. ఆ రకంగా కెమికల్తో కూడిన వినాయకుల్ని వాడడం వల్ల మనకు వాతావరణ కాలుష్యం, గాలి కాలుష్యం, అలాగే నీటి కాలుష్యం, అలాగే మన జనాలకు కూడా వివిధ రకాల రోగాలు, క్యాన్సర్ వ్యాధిని పడి రకరకాల ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి మన అందరం కూడా మట్టి వినాయకులను వాడదాం, మన పర్యావరణాన్ని రక్షిద్దాం. ఆ రకంగా ఆ వినాయకుని ఆశీస్సులు కూడా పొందుదాం అనే విషయాన్ని తెలుసుకుంటూ, ముఖ్యంగా విద్యార్థులు ఏం చేయాలంటే, ఇది వినాయక చవితి పండుగ ఏదైతే ఉందో విద్యార్థులకు, యువకులకు ఒక పర్వదినం కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఒక ప్రతిజ్ఞ ఒక ప్రతిజ్ఞ చేసి మనం అందరం కూడా మట్టి వినాయకుల్ని పూజించుదామనే ఒక సంకల్పాన్ని కనుక తీసుకుంటే ఈ మన భారతదేశ ప్రకృతిని, ఈ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని మనం ఆస్వాదించిన వాళ్ళం అవుతామనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా మనం గ్రామాన, పల్లెన, మనం వాడన, పట్టణ ప్రతి ఒక్కరు కూడా ఈ రసాయన వినాయకుల్ని నిషేధించాలి. మనం మట్టి వినాయకుల్ని వాడాలనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. నల్లగొండ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. రాబోయే వినాయక చవితి పండుగ రోజున అందరూ కూడా పట్టణ ప్రజలు ఇండ్లలో కానీ, ఇటు పార్కులో పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా, పబ్లిక్ ప్రదేశాలు పెట్టినా కూడా మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలని కోరుతా ఉన్నాం. చాలా కాలం నుంచి కూడా ఇటు ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా, పోలీస్ సిబ్బంది కానీ, ప్రజలందరూ కూడా, ప్రకృతి ప్రేమికులు అందరూ కూడా మట్టి విగ్రహాన్ని వాడాల్సి కోరుతా ఉన్నారు. మేము కూడా ఉత్సవ సమితి నుంచి కానీ, నా వ్యక్తిగతంగా కూడా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే, పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వినాయకుడి మట్టి విగ్రహాన్ని వాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పిఓపి విగ్రహాలు వాడడం వల్ల వాటర్ కానీ, ఇటు ప్రకృతి అంతా కూడా కలుషితమవుతూ ఉంది. నీళ్లు కానీ, మనం నిమజ్జనం చేసేటప్పుడు వాటరు, తర్వాత పూజ చేసేటప్పుడు కానీ, మిగతా చోట్లలో ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనం చిన్న విగ్రహాలు కాలువలో కూడా వేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా కలుషితమవుతూ ఉన్నాయి. ఇటు పక్షులు తాగినా, మనం తాగినా కూడా అనేక రోగాలకు, ఇటు క్యాన్సర్ కూడా మనం బారిన పడుతూ ఉన్నాం. అవన్నీ రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం మట్టి విగ్రహాలను వాడడం. అందరూ కూడా మట్టి విగ్రహాలను వాడి వాతావరణ కాలుష్యాన్ని నివారించి, ఇటు ప్లాస్టిక్ నిషేధం కూడా చేస్తూ ఉన్నారు. విగ్రహాల దగ్గర కూడా ప్లాస్టిక్ను వాడకుండా, ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ బాటిల్ కానీ వాడకుండా కేవలము మట్టి సంబంధించినటువంటి, గాజు సంబంధించి వాడాల్సి కూడా కోరుతూ ఉన్నాం. దీనికి ప్రజలందరూ సహకరించి రాబోయే పండుగలన్నీ కూడా మంచి వాతావరణంలో ప్రకృతిని కాపాడుకుంటూ అందరూ వాడాల్సింది కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి చేసుకుంటాము. మన యొక్క 9 రోజులు వినాయకుడిని పూజించి తర్వాత మనం నిమజ్జనం చేస్తాము. అయితే అందరికీ తెలుసు, మరి యొక్క ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వలన ఎంతో మరి అనారోగ్యం పాలవుతున్నారు. క్యాన్సర్ లాంటి మన పెద్ద జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మనం మ్యాక్సిమం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులు మట్టి వినాయకును వాడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మట్టితోటి ఈ వినాయకులు చేస్తే అవి నీళ్ళలో కలిసిపోతాయి, ఎలాంటి కాలుష్యం రాదు. కాబట్టి మనందరికీ మ్యాక్సిమం మన భక్తులందరూ
మట్టి వినాయకులను చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ప్లాస్టర్ ప్యాలెస్ తోటి చాలా అనర్థాలు ఉన్నాయి, చాలా రోగాలు ఉన్నాయి. అవి తొందరగా నీళ్ళల్లో కూడా కలిసిపోదు. కాబట్టి భక్తులంతా కూడా మరి ఈ యొక్క మనం ఆలోచించి మన ఆరోగ్యం గురించి, మన వాళ్ళ ఆరోగ్యం గురించి, మన పానగల్ చెరువుల్లో మనం వేస్తాం. మళ్ళీ పానగల్ చెరువు కూడా వేయకూడదు. ఏమైనా కానీ లెఫ్ట్ కెనాల్ వస్తుంది కాబట్టి లెఫ్ట్ కెనాల్నే మనం నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్నే మనం వేస్తే నీళ్ళలో కొట్టుకుపోతాయి. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క మట్టి వినాయకులు వాడాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ప్లాస్టర్ ప్యాలెస్ వినాయకులని మ్యాక్సిమం తగ్గించే విధంగా చూడాలని కోరుతున్నాను. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. మట్టి గణపతిని పూజించడం సంప్రదాయం. పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాన్ని పూజించడం మంచిదని భావిస్తాం. ప్రకృతికి దగ్గరగా పర్యావరణాన్ని రక్షించడానికి ఒక కొత్త మార్గం. నా పేరు ఉత్తేజిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. అక్షర స్కూల్లో నేను చదువుతున్నాను. ప్రతి సంవత్సరం మట్టి గణపతి పూజను ఎంచుకుంటే మనం భక్తిని పాటించడం కాదు, భూమిని కూడా కాపాడుతున్నాం. మట్టి గణపతి ద్వారా ప్రకృతికి హాని లేకుండా పండుగ జరుపుతున్నాం. ఇదే నిజమైన హరిత ఉత్సవం. నా పేరు లవ్లీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నీటిలో విష పదార్థాలు కలుస్తాయి, కానీ మట్టి గణపతి సహజ పదార్థాలతో తయారవుతాడు కాబట్టి పర్యావరణానికి మేలు తెస్తాడు. మట్టి గణపతి తయారీకి ఆస్థాన కార్మికులు శ్రమిస్తారు. మనం వాటిని కొనడం వలన వారికి జీవనోపాధి లభిస్తుంది. ధన్యవాదాలు. నా పేరు సింధూర. నేను 7వ తరగతి చదువుతున్నాను అక్షర హై స్కూల్లో. మట్టి వినాయకుడిని పూజించడం అనేది మన పూర్వీకులు అందించిన అమూల్యమైన ఆచారం. ఇది భక్తి మాత్రమే కాదు, ప్రకృతితో మన అనుబంధానికి సంకేతం కూడా. మట్టి వినాయకుడు నీళ్ళల్లో సులభంగా కలిసిపోతాడు. దాంతో నదులు, చెరువులు కలుషితం కాకుండా ఉంటాయి. ధన్యవాదాలు. పర్యావరణ హితం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, సాంప్రదాయం. పర్యావరణాన్ని కలర్ వినాయకుడిని నిర్మించడం వలన నదులన్నీ కాలుష్యం అవుతాయి. My name is Jay Shilpa, 8th class. I'm studying in Ekalaya Foundation School. Today I'm going to say about how we celebrate Vinayaka Chauthi, and it is celebrated on 27th of August, and we worship the Lord Ganesh, and it is celebrated 9 days. It is the most popular and famous festival of Hindus, and it is idol worship. We can make the Vinayaka with the clay or mud, and it is the most famous and popular festival in India, and we worship the Lord Ganesh, and we should not made with plaster of Paris, and it is so harmful to fishes and who are living in water, and it is so harmful for all, and we will drink that water and we will spoil our lives, and we should made with clay or mud, and it is the most famous festival. My name is Pilasya. I'm studying in 8th Z0 in Ekalavya Foundation School. Today I'm going to say about Vinayaka Chauthi, how we celebrate in India. Today the Vinayaka Chauthi is celebrated on 27th August. It is a very famous festival of India, and it is celebrated in 9 days. In the first we have to use we prefer to use the Vinayaka Chauthi idol of mud, and it is very ecosystem, and it is very useful for the soil, trees and water. It is very ecosystem to the earth, and it is very good for the earth, and it will not harmful for the ozone layer. If you use plaster of Paris, it will harmful for the trees, animals living in the water, of aquatic animals living in the water are harmful for a plaster of Paris. And we made the dishes of Vinayaka Chauthi's favorite, like laddus and etc. We send back the Vinayaka Chauthi. After that 9 days we
decompose the idol in water. Do the Vinayaka Chavithi to Nimajanam. While Nimajanam, all will dance in front of idol, and we will wish the God to get great knowledge and good education. We will wish the God. Thank you. To all, today I am here to explain about Ganesh Chavithi. This year we are going to celebrate Ganesh Chavithi on 27th August. We celebrate Ganesh Chavithi 9 days. At the time of 9th day, we will immerse Ganesh in the water or soil. We have to use idols made up of soil, which is biodegradable in soil and water, which does not cause us soil pollution and water pollution. But we should not use the idols made up of non-biodegradable chemicals, which are not mixed in soil and water. So it causes to water pollution and soil pollution. It leads to disturbances in the ecosystem. So I request all to use the idols made up of sand. Thank you. Ganesh Chaturthi is a famous festival which is celebrated all over the India. It is celebrated 9 days. Ganesh Chaturthi is celebrated on the occasion of birthday of Lord Ganesha. We need to use the clay idols for making Ganesh because it doesn't harm our environment. If we use plaster of Paris, it causes harm to aquatic animals. So we should celebrate a pollution-free Ganesh Chaturthi. Thanking you one and all and wishing you advance happy Ganesh Chaturthi. Hello everyone, myself Kirti of 10th standard from Ekalavya High School. We all know that we are going to celebrate Vinayaka Chavithi on 27th August, and we can find in each and every street one Lord Ganesha statue. In earlier days, our elders used the statues which are made up of clay, but nowadays we are using the statues which are made up of plaster of Paris. It is very dangerous for environment and it causes soil pollution, water pollution and also air pollution. So now onwards, let us use the statues which are made up of soil and let us celebrate our Vinayaka Chavithi with good and healthy environment. Thank you all. I am Vedasri and I am here to explain the importance of using clay soil in the preparation of Vinayaka idols. Within few days, we are going to celebrate Ganesh Chaturthi, which is almost the favorite festival of every Indian. Generally, we use colored idols which are made up of plaster of Paris in the preparation of Vinayaka idols. Even though they are not good for the health of human beings and animals, since the chemicals present in the preparation of idol are harmful, such as plaster of Paris and other synthetic chemicals, and causes harm since they are not decomposed in soil and causes soil pollution. They are also not soluble in water and causes water pollution. When we immerse the idol in water, it does not dissolve in soil and it releases many gases which are harmful for the aquatic life, leading to water pollution. Or if we need to decompose it in the soil, it does not decompose and releases harmful gases which causes harm to the living microorganisms present in the soil. So we are requested and suggested to use the clay soil in the preparation of idols of Vinayaka, since they does not release any harmful chemicals into the atmosphere. They also dissolve in water and also they decompose in soil. They cause no harm to the ecosystem and no harm to the living organisms. So from now on, we need to use the idols of Ganesh which are made up of clay soil. Thank you. Vinayaka Chavithi is a festival of God Ganesha which is celebrated for 9 days in all the Indian states. Especially in Telangana state, we offer a laddu for God Ganesha, which is meant for sale. Most of the people in the state follow this sale and participate in it very actively. We have to use idols which are made up of mud, but not with plaster of Paris, because it harms the ecosystem and it also harms the human life. Thank you. We are present here to say about the Vinayaka Chavithi. Vinayaka Chavithi is a festival we celebrate up to 9 days with 9 significant reasons behind it.
most of the students like this festival. We celebrate this festival mostly in Indian states. We should use the idols of Lord Ganesha, which are made up of soil and clay. So it is biodegradable in water and also soil. So it does not causes any harmful pollution to the people. Thank you. I'm student of Ekalavya, present here to say a few lines about Vinayak Chavithi. Vinayak Chavithi is a festival celebrated for Lord Vinayaka, son of Lord Shiva and Goddess Parvati. It is celebrated on 27th August as followed for 9 days, in which we first buy idols of Vinayaka, which are made up of mud, which helps in keeping good relation with the environment and animals. We prefer My name is Jayrohit. I am from 10th class in Ekalavya school. Indians celebrate Vinayaka Chavithi on every year. This year, Vinayaka Chavithi is celebrated on 27th August. Vinayaka Chavithi is a traditional festival of India. Vinayaka Chavithi is celebrated for 9 days. Vinayaka Chavithi, on occasion of Vinayaka Chavithi, people present idol of Lord Ganesh. The idol of Lord Ganesh made up of mud and clay are eco-friendly. They do not cause the pollution to our environment. And the idols made up of plaster of Paris are very harmful to our environment. They cause pollution. The idols made up of Lord Ganesh with plaster of Paris are very harmful to our environment. They cause water and soil pollution. So I request all the people to present the idols made up of mud and clay. They are eco-friendly. They are easily biodegradable and they easily decompose in water and soil. So all the people should present the idols with made up of mud and clay. So, thank you everyone. I wish you happy Vinayaka Chavithi. Thank you. My name is Varshit. I am studying 10th Z0 in Ekalavya Foundation School. Ganesh Chaturthi. Ganesh Chaturthi is a most powerful festival of Hindus. It is a holy festival of Hindus. Ganesh festival is celebrated all over the India on the occasion of Lord Ganesh birthday. Ganesh festival is celebrated 9 days grandly. It is most powerful festival of Hindus. We should use eco-friendly Ganesh. It will not harmful to environment. Don't use POP, plaster of Paris made up of plaster of Paris Ganesh made. It is harmful to environment. The aquatic animals lives in water will die. Happy Ganesh Chaturthi. My name is Viristija. I am studying in 9th standard. Today I would here to say about the Vinayaka Chavithi. Vinayaka Chavithi is the biggest festival which is celebrated all over the India by the Hindus god. It is also an important festival because Lord Vinayaka is the son of the Lord Shiva and Goddess Parvati. This is the biggest festival, and here it is responsible for some environmental disturbances because we use POP. It means plaster of Paris is made. Vinayaka Chavithi's idols are made with plaster of Paris. These are unwanted material because they destroy our environment protection. So we should not use plaster of Paris. So we should use now clay. Thank you. Have a great day. Play happy Vinayaka Chavithi. Very good evening to one and all. My name is Jignesh. I am here to deliver a speech on Vinayaka Chavithi. Vinayaka Chavithi is a holy festival in our India. It is celebrated by Hindus, and Vinayaka Chavithi is celebrated by keeping an idol in our homes and in streets. Vinayaka Chavithi, we worship Lord Ganesh for 9 or 11 days and send off Lord Ganesh in the rivers or lakes. Vinayaka Chavithi idol, it is made up of POP, and POP is harmful for our environment, and we should avoid that POP and keep clay idols, and clay is biodegradable, so we should avoid POP made up of idols. My name is Kejashwant. This is the voice of Ekalavya giving this speech. Today, my name is Kejashwant. Today, this is the voice of Ekalavya giving this speech, and this speech is about the Vinayaka Chavithi. Vinayaka Chavithi is a great festival that we celebrate in our India. First, we decorate our stage for the Lord Ganesh, and also we decorate very beautifully and bring an idol to the stage and decorate and worship the god Lord Ganesh, and we
we celebrate this Vinayaka Chavati for 10 days and 9 nights, and we go for Nimarjanam for the 10th day. We celebrate this Vinayaka Chavati in this August 27th. We also prepare the Akhand Jyoti and save it up to 10 days, and also don't use the chemical made up of idols. We just need to use clay idols. Thank you.